నాగర్ కర్నూలు పట్టణంలో ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో 10వ తరగతి పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు వార్డెన్ రాధా ప్రోత్సాహకరంగా సూచనలు చేస్తూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. హాస్టల్లో చదువుతున్న సుమారు 20 మంది 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా సమావేశమై పరీక్షలకు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. ఈ సందర్భంగా వార్డెన్ రాధా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. అలాగే స్కూల్కు మరియు హాస్టల్కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ఎలా చదవాలి, సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి వంటి అంశాలపై కూడా వారికి మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్లో అన్ని సౌకర్యాలు అందుతున్నాయని, ప్రశాంత వాతావరణంలో చదువుకోవడానికి మంచి అవకాశం లభిస్తుందని తెలిపారు. ఇక్కడ ఉండటం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 10వ తరగతి విద్యార్థులు శిరీష, మౌనిక, శైలజ, స్నేహ, శైలజ, హరిత, లావణ్య, స్వాతి, అక్షయ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. రోజు మార్నింగ్ 4కి లేస్తాము, లేచి స్టడీ ఉంటాము. స్టడీ పరంగా అంతా బాగానే ఉంది. స్కూల్లో కూడా బాగానే ఉంది. మాకేమో డైలీ స్నాక్స్ ఉంటాయి. ట్యూటర్స్ సార్ వాళ్ళు వస్తారు. క్లాసెస్ మంచిగా చెప్తారు. నువ్వు 10th క్లాస్ ఎట్లా చదవాలనుకుంటున్నావు? ఎన్ని రిలీజ్ చదువుతున్నావు మీరు? 10th క్లాస్ అయిపోయాక ఇంకా పై చదివి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. నాకు డాక్టర్ అవ్వాలని ఉంది. ఈ హాస్టల్ ఇంకా మంచిగా ఉండాలని ఉంది. 10th క్లాస్ అయిపోయింది కాబట్టి వీళ్ళని వదిలి వెళ్ళిపోవద్దు అయితలేదు. బాధగా ఉంది. నా పేరు రాధా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా. ఇక్కడ నేను 2018 నుంచి పనిచేస్తున్నాను. అంటే నా డ్యూటీ పరంగా నేను బాధ్యత వహించాలి కాబట్టి నేను ప్రతిరోజు పిల్లలకి నా పరంగా నేను సేవ చేస్తున్నాను. అంటే యాక్చువల్గా నా డ్యూటీ మార్నింగ్ 6:30 నుంచి 9:30 వరకు, ఈవినింగ్ 4:30 నుంచి 9:30 వరకు ఖచ్చితంగా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. నేను ఖచ్చితంగా అంటే నా పిల్లల తర్వాత, ఇప్పుడు ఈ హాస్టల్ పిల్లల తర్వాతనే నా పిల్లలను చూసుకుంటాను. ఫస్ట్ నా జాబ్ కాపాడుకోవాలి కాబట్టి నేను పిల్లలకు సేవ చేస్తున్నాను. కాబట్టి నా ఆనందం ఏంటంటే వైజాగ్ మై లవ్ అనే ఒక సెంటెన్స్ తోటి నేను పిల్లలతో సేవ చేస్తున్నాను. పిల్లలే నాకు ఇంపార్టెన్స్. పిల్లలకు కావాల్సిన ప్రతి మెటీరియల్ ఏది రాకున్నా కూడా పై అధికారులతో నేను గొడవ పడుతూ నేను ప్రతిదీ ఇవ్వాలి పిల్లలకు అని చెప్పేసి ఫోర్స్ చేస్తూ వాళ్ళను ప్రతి ఐటెం తెప్పించుకొని నేను పిల్లలకు హాస్టల్లో లేకున్నా ఊరికి వెళ్ళినా ఎట్లాంటి పిల్లలకైనా పిలిచి నేను ప్రతి మెటీరియల్ అందజేస్తాను. పిల్లలకు కాస్మెటిక్ బిల్ వచ్చినా ఎట్లాంటిది ₹1 కూడా నేను వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరికి యూజ్ చేసే విధంగా వాళ్ళకు చెప్తాను. ప్రతి అమ్మాయి ఆగా నుంచి రాని పిల్లలు ఉన్నారు మన దగ్గర. చాలా బ్యాక్గ్రౌండ్ లేని పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ లేని పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లలు కూడా నా హెల్ప్ నేను ఖచ్చితంగా చేస్తున్నాను. అంటే గవర్నమెంట్ ఇచ్చే బాధ్యతలే కాకుండా నా పరంగా నా సొంతంగా